నమస్కారం అన్న అందరికీ ప్రజలకు నమస్కారం. సీఎంకి పిఎంకి అందరికీ నమస్కారం. మాది ఏమో ఇట్లా ఉన్నది, రాత్రి కాగానే దోమలు ఒకటి, వర్షం వస్తే నీళ్ళు ఒకటి, ఇక్కడ ఏమో చెత్తకుండి 10 జగాల చూడు ఒక జాడు కొట్టాడు రాడు. నీళ్ళు ఇప్పుడు దాకా వచ్చింది 10 నిమిషాలు వచ్చింది బంద్ అయిపోయింది. మళ్ళీ అంటారు మాకు ఓటేయండి అని. ఫస్ట్ జనాలకైతే మంచిగా చూడండి, దాని తర్వాత విషయం. మీరు పని చేస్తేనే మీకు ఓటులు పడతాయి. ఊకనే వచ్చి రాత్రికి రాత్రి డబ్బులు ఇచ్చి మాకు ఓటేయండి అంటే అది ఎవరు తింటారో వాళ్ళే ఇస్తారు, ఎవరు తినారో వాళ్ళే ఇయ్యరు. ఎవరికి వేసేదో ఎవరికి ఎట్లయినా హక్కు ఉంటుంది, ఎవరికైనా నచ్చిన పార్టీకి వేసుకుంటాం కానీ పైసలు తీసుకోం. రాత్రికి రాత్రి వచ్చి పైసలు ఇచ్చి ఓట్లు వేసుకోవాలి, మీ ఇష్టం, పైసలు ఇవ్వండి కానీ పని కూడా చేయండి. బస్సుకి లీడర్ పెడతారు, ఎందుకు పెడతారు లీడరు? మెయింటెనెన్స్ చెప్పి ఓట్ల టైమే వచ్చి నేను చేస్తానమ్మా అంటే అది కుదరదు. లీడర్ అనేది గల్లీకి ఒక మెయింటెనెన్స్ చేసే మనిషి. ఎందుకంటే పైసలు ఇస్తారు ప్రభుత్వం దానికి. ఎందుకు? అరే మీ బస్తీ మంచిగా ఉండాలి, దాని తర్వాత నెక్స్ట్ టైం కూడా నువ్వు నిలబడతావు. ఫస్ట్ సారి నువ్వు పని చేయకపోతే సెకండ్ టైం వస్తావు, ఏం రావు. ఇప్పుడు ఏం పని చేస్తూ ఉంటారు? నేను డ్రైవర్ చేస్తాను. ఇప్పుడు సుమారు ఎంతకాలంగా ఇట్లుంది బస్తీ ఇది క్లీన్ చేయకుండా? కట్టినప్పటి నుంచి ఇట్లానే, ఈ బస్తీ కట్టినప్పటి నుంచి ఇట్లానే ఉంది. మేము మా నెత్తిలో ఎంత ఎన్నికలు ఉన్నాయో అంత పార్టీలు వచ్చిర్రు పోయిర్రు, కానీ మేము ఇక్కడ ఉండేటోళ్ళు ఇక్కడనే ఉన్నాము. బస్తీ అట్లనే ఎట్లా ఉందో అట్లానే ఉంది. ఏదైనా లీడర్కి వచ్చి చెప్పమను, ఏదైనా ఎమ్మెల్యేకి వచ్చి చెప్పమని ఇది చేసినామని, కావాలంటే డిబేట్ చేయమంటారు డిబేట్ చేస్తాను నేను. వచ్చి అడగండి, ఇక్కడ అడిగి పబ్లిక్ అడగండి. మామూలు ఇప్పుడు చూస్తున్నారు కదా మీరే, ఇవి చెత్త కుండీలు, ఇవి డైలీ మెయింటెనెన్స్ అంటే జాడు కొట్టేటోళ్ళు రావాలి. జాడు కొట్టడానికి ఫోన్ చేస్తే ఆ ఏరియా మాకు రాదు, ఆ ఏరియా మాకు రాదు అంటాడు. ఎందుకు పెట్టిండు మళ్ళీ నీకు? ఎవరైనా ఎమ్మెల్యే వస్తుండ అంటే వచ్చిన రోజే దనా సాఫ్ చేస్తారు. అంటే వాళ్ళ అత్తగారు వస్తారా లేకపోతే వాళ్ళ మామ వస్తున్నాయి వీడికి అట్లా చేస్తారు. ఏమంటే మేము చేసినాం, ఏం చేస్తాం? ఏం చేయరు ఇక్కడ. ఓన్లీ చెప్పే మాటలు. ఓన్లీ ఇప్పుడు 11 తారీఖు ఓట్లు ఉన్నాయి, 15 తారీఖు వచ్చి వాళ్ళు మన పబ్లిక్కి కలుస్తారో చూస్తాం. ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా గెలిచినా గెలవకపోయినా సంబంధం లేదు. నువ్వు ఇప్పుడు నిలబడ్డావు, నువ్వు పబ్లిక్ వచ్చి అడగాలి ఏం పరేషాని ఉంది ఏంది. ఆ పబ్లిక్కి అడగరు, ఏం చేయరు. పబ్లిక్ అంటే వాళ్ళ మంది ఎక్కువ. అడుగుతామంటే సరికి ఇది అవుతుంది. అరే ముట్టుకుంటే ఏమైనా చనిపోతాడా? మనిషే కదా, ఆడు కూడా అన్నం తింటున్నాడు కదా, మేము కూడా అన్నం తింటున్నాం. పబ్లిక్ది అడగాలి ఏమవుతుంది ఏమవుతలేదు అని అడగాలి. పబ్లిక్ అడగనియ్యారు, వాళ్ళే గ్రూప్ మొత్తం వాళ్ళే చుట్టూ మొత్తం పబ్లిక్. మళ్ళీ నువ్వు కలిసేది ఎందుకు వచ్చినావా? లేకపోతే నీ పబ్లిక్ ఇంత ఉందని మాకు చూపెడుతున్నావా? వచ్చి ఏం చూపెడుతున్నావు? మాకు ఏం చూపెడుతున్నావు? ఎవరికైనా హిమ్మత్ ఉంటే దమ్ ఉంటే ఫస్ట్ మెయింటైన్ చేయాలి ఇక్కడ, దాని తర్వాత అడగండి ఓటులు. అప్పుడు పబ్లిక్ కూడా ఖుషి అవుతారు, అప్పుడు వేస్తారు మాకు చేసిండు అన్న ఇది, ఈ మనిషి మాకు చేసిండు. ఏ పార్టీ అయినా కానీ, అది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేసినా అని చెప్పేసి అంటా ఉన్నాడు గారు రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీల పథకాలు మీకు అందినాయా? మహిళలకి 2,500 కానీ, లేకపోతే 4,000 పింఛన్ కానీ, లేకపోతే సన్న బియ్యం కానీ ఇవన్నీ అందుతా ఉన్నాయా? బియ్యం అయితే ఆయన జేబుకెళ్ళి ఇయ్యాడు, పిఎం జేబుకెళ్ళి ఇయ్యాడు. అది పబ్లిక్ హక్కు, అది వస్తూనే ఉంటాయి. సన్నం కానీ దొడ్డుకు కానీ అది ఇస్తారు, అది తింటారు. అమలు చేసేది బస్సు ఫ్రీ అన్నారు, ఓకే. ఓన్లీ లేడీస్కేనా? జెంట్స్ ఏం చేసారు? ఓటు వేయలేదా? జెంట్సే వేసి లేడీసే వేసిరా? అంటే ఇంట్లో కూర్చునే దానికి కూడా నువ్వు అలవాటు చేసినావు, బయట పోయేది నువ్వు అలవాటు చేసినావు. ఇప్పుడు ఉన్న పెళ్ళాము నెల ఊరికి కానీ ఎవరి దగ్గర పోదు, దానికి ఖరాబ్ చేసినావు నువ్వు. ఫ్రీ చేసి బస్సు చేసింది ఖరాబ్. 4,000 పింఛన్ ఇస్తాను కదా, ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? వాళ్ళ దాంట్లోనే పోతాయి అవి. లీడర్ల ఎమ్మెల్యేలు ఇప్పుడు చూడు, ఇక్కడ 100 మందిలో ఒక మాట అన్న, 100 మందికి ఇల్లు వచ్చిందంటే ఆ దాంట్లో 80 ఇల్లులేమో వాళ్ళ పార్టీకి పోతాయి, అవి వేరే పార్టీకి పోవు. నేను 3 సార్లు అప్లై ఇచ్చిన, ఇప్పుడు దాకా రాలేదు. తెల్లగా అయినాయి, పోయి నా ఇంటికెళ్ళి తెల్లగా అయినాయి ఇక్కడ ఉండి, కానీ ఇప్పుడు దాకా రాలేదు. కరెంట్ బిల్లు ఫ్రీ చేస్తా అన్నాడు. నాకు ఇప్పుడు కూడా 1,200 వస్తాయి, 1,200-1,300 వస్తుంది.
కడతా ఉన్నారా? ఇప్పుడే మొన్ననే కట్టేసిన, కావాలంటే చూపెట్టమంటే చూపెడదా కెమెరాలో. ఫ్రీ కరెంట్ ఇస్తాను బస్ ఇవ్వలేదు. జరా మీ జరా కరెంట్ బిల్ లేక కరెంట్ బిల్ లేక ఎప్పుడే బిల్ చూపెడదాం. 0 వస్తుంది అన్నారు కదా, అస్సలేదు. చలో అది మనదే కట్టుకోవాలి కదా, కట్టుకుంటున్నాం. నువ్వు అమలు చేసినావు పోయి బస్సు మంచిగానే చేసినావు, కానీ మొగోళ్ళు ఏం చేసిర్రు? మొగోళ్ళు ఓటు వేయలేదా? వచ్చి అన్న నాయన తల్లి నీ కాళ్ళ మీద పడి ఓటు తీసుకున్నావు. ఏమన్నా అంటే ఈ అమ్మ కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, నలుగురు వాళ్ళు వస్తారు, తీసుమాకాల వాళ్ళు రాని ఉన్నమాట చెప్తున్నాం. ఎవరికైనా దమ్ము ఉంటే వచ్చి మాట్లాడు. మనం ఆ బాన్సర్లు కానీ ఎవరైనా వాళ్ళ ఎవరికి మందికి పంపిస్తారు. బాన్సర్లు వేసుకుని వస్తా ఉన్నారా ఇక్కడికి? అరే ఇప్పుడు లీడర్ ఎమ్మెల్యేల వెనకాల ఎట్లా ఉంటారు వాళ్ళు? అరే జరగండి జరగండి జరగండి. అరే ఏందన్నా ఇది? పబ్లిక్కి నువ్వు ఓటు అడగదందుకు వచ్చినావా, లేకపోతే నా ఇంకా ఇంతమంది ఉంటుందని చూపెట్టేందుకు వస్తున్నావా? టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు ఇబ్బంది కాలేవు, మాకు ఆయన ఏమి వెళ్ళాడు, ఫ్రీ మంచిగా చేసిండు. ఆయన ఫ్రీ ఇయ్యక చాలా మంచిగా చేసిండు. పైసలు పెట్టుర్రి తినుర్రి పైసలు చేయరు, అదే బెస్ట్. ఆయన మొగోడు పెళ్ళాం ఇద్దరికి ఇచ్చిండు. ఆయన ప్రతి నెల కానీ ఎప్పుడైనా ఏమైనా అయితే పైసలు వేసిండు. ఓకే, ఆయన మొగనికి మొగడు పెట్టిండు, ఆడడానికి ఆడ. ఇంట్లోనే ఉంటే ఇంట్లోనే ఉండాలి ఆడది. నీ లెక్క బస్సులలో ఇప్పుడు ఫ్రీ చేసి బస్సులలో తిరుగుతురు. న్యూస్లలో ఇంటలేమా మనము? ఏం చేస్తున్నావు అంటే మా కొడుకు ఏడుస్తున్నాడు అందుకే బస్సులో కూర్చున్నా నేను. ఇంతకుముందు వెళ్తుండేనా ఆడపడుచు, వెళ్తుండేనా బయట? వెళ్ళకపోతుండే. ఖరాబ్ చేసి ఈడే ఫ్రీ బస్ అంట. ఏం చేసిండు ఫ్రీ బస్ చేసి? ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా? కేసీఆర్దే మాకు బెస్ట్. ఎందుకు కేసీఆర్ ఏం చేయలేదని చెప్పేసి ఎవరు తీసుకురామను తీసుకురామను సిటీకి డెవలప్మెంట్ చేసింది ఎవరు? టీటీ పోడు చేసిండా? టీటీ పోడు ఒక్కొక్క మనిషి మీద 3 లక్షల అప్పు చేసి పోయిండు, తెలుసా అది? అందుకంటున్నా డిబేట్ చేయమను నాతోటి, ఏ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ. మళ్ళీ నేను డ్రైవర్ మనిషి, నేను చెప్తున్నా. ఇవన్నా ఎప్పటిది డేటు? ఎప్పటిదన్నా చూడు డేటు. ఇది జీరోదా? ఇది ఇది జీరోదా? 0 అంటే నవ్వుతారు, ఏమంటే 6 పథకాలు. అరే నువ్వు చక్కగా అమలు చేయబోయే దానికి మేము అద్దంటలేము, ఓటేస్తాం నీకు కూడా. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉంది. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? టీఆర్ఎస్ వస్తేనే గెలుస్తారు. టీఆర్ఎస్ అమ్మకి మేము చూడలేదు ఇప్పటిదాకా, పేపర్లోనే చూసింది మేము. కానీ అందరూ ఏమంటారంటే ఆమెనే మంచిగా చేసింది. ఎందుకంటే పబ్లిక్కి మనం అనుకోవాలి. పబ్లిక్ ఇవాళ మనం వచ్చినాం బస్తీకి, ఇవాళ వచ్చినాం, రేపటి నుంచి బంద్ అంటే వేస్ట్. అది ఒక నెలకైనా రావాలి, 2 నెలలకైనా 6 నెలలకైనా ఒకసారి వచ్చి కలిసిపోవాలి, మీటింగ్లైనా పెట్టాలి. అప్పుడు మనిషికి అర్థమవుతుంది, అరే ఈ మనిషి ఉన్నాడని. ఫస్ట్ పీజీఆర్ ఉండే, ఎందుకు అబద్ధం చెప్పాలన్నా, పీజీఆర్ అయినా కూడా మంచిగా చేసిండు, బస్తీకి చేసిండు. అతను ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇప్పుడు మనకు ఏమైనా గవర్నమెంట్ పని ఉంటే మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం, ఏ బాబు పక్కన కూర్చో, అది కూడా మెల్లగా, అరే అన్న పక్క కాదు, రే టైంలో పక్కకు చూసోరా సార్ వస్తుండు అంటే ఓటు తీసుకున్నప్పుడు చెప్పాలి మళ్ళీ ఇదే మాట. ఏ అద్దు మాకు వేయకూరని ఇదే మాట అప్పుడు చెప్పాలి. ఇప్పుడు మీ ఆఫీస్కి వస్తాను, ఏ జరుగురా అంటే బిచ్చగాలనుకురా, మా దగ్గర రా, నేనే ఇస్తాను జాబు, నేనే ఇస్తాను, 30,000 నెలకి ఇస్తా, రామను మళ్ళా ఎవరు సీఎం పిఎం రామను నేనే ఇస్తాను, 30,000 ఇస్తా. మాకు జాబులు ఇచ్చినాడు, ఏమి ఇచ్చిండాడు? బొంగు ఏమీ వెళ్ళాడు, ఎక్కడిదో అక్కడనే. ఇప్పుడు నేను 10 గంటలకు పోవాలి, 4 గంటలకు లేచి రాత్రికి 10 గంటలకు వస్తాడు డ్యూటీకి వెళ్ళి. బస్సు నడిపిస్తాను నేను, ఇట్లా ప్రైవేటు ఏది దొరుకుతుంది. ఇప్పుడు ఆటో కార్మికులకి ఇబ్బంది అవుతుంది, అది ఇది అంటూ ఉన్నారు కదా. అదే అన్న, అది పబ్లిక్కి తెలియంది లేదు, ఆయనకి కూడా తెలియంది లేదు, అన్నీ తెలుసు. ఇప్పుడు మొన్న ఏమన్నాడు, 20,000 ఇచ్చి 10,000 ఇచ్చి ఆటోలు తీసుకోమన్నాడు. ఓకే, ఏం జేబుకెళ్ళి కట్టిండా? ఆ 20,000 ఎవరి దగ్గర పోయింది? ఫైనాన్స్ ఒకటి తెంగేసిండు. అది
కట్టేటోడు ఈఎంఐ కట్టాలి కదా. ఆడు ఓన్లీ పేరు కోసమే ఆ ఆటోలతో ఏమంటే ఫ్రీ ఇచ్చిండు, ఏమీ ఇవ్వలేదు ఫ్రీ. ఉన్నాయి మొత్తం ఈఎంఐలు అన్నీ కడతానే ఉన్నారు. మీద ఇచ్చిన పైసలేమో ప్రాసెస్ అంట, అది ప్రాసెస్ కింద తీసుకున్నారు పైసలు. అదే ఇచ్చిన కదా ఆటో ఆనకే అడగండి, ఆడే చెప్తాడు. నేనైతే ఆటో నడపను, అతనే చెప్తాడు అన్న 20,000 మిగతా ఈఎంఐ నెల కాగానే మెసేజ్ వస్తున్నాయి వెయ్యాలి. ఆ ఫైనాన్స్ వానికి మంచిగా చేసినాడు. అరే ఇంట్లో ఏంద్రా ఎందుకు కూర్చున్నావు, నడువు నేను పైసలు సంపాదించే నీకు దారి చూపెడతాను తీసుకుపోయి దారి చూపెట్టిండాడు ఫైనాన్స్ వాడిని. చాలా వచ్చింది మళ్ళీ అని తినేసిన అందరిది. ఏమంటే ఆటోలు ఇచ్చినాం, జేబుకెళ్ళి కట్టినావా? జేబుకెళ్ళి ₹1 కట్టినావా నువ్వు? జేబుకెళ్ళి కట్టి చూడు, నీకు అర్థమవుతుంది. పొద్దుగాల లేచి నువ్వు పబ్లిక్లో తిరుగు అర్థమవుతుంది. 4 వెనకాల ముంగట 4 వేసులు కాదు. నీకు ధైర్యం ఉంటే, నీకు గుద్దలా దమ్ము ఉంటే రోడ్డు మీద తిరుగు వచ్చి. ఇంతకుముందు ఉండే ఎవరు కాంగ్రెస్ మన నిజంగా ఇప్పుడు నమాజ్ అవుతుంది, మన చనిపోయిండు పాపం జగన్ వాళ్ళ డాడీ, గుడ్ సెల్యూట్ అనేది చాలా మంచి అట్లాంటి మనిషి ఎక్కడ చూడలేదు. మన కేసీఆర్ కూడా తక్కువనే ఆయన ముంగట. ఎందుకంటే ఆయన జనాలకు ఎంత మంచి చేసిండు. చిన్న పెద్ద ఏం లేదు అప్పుడు చిన్న పెద్ద ఏం లేవు. కానీ ఇప్పుడు ఏమో వీళ్ళు చేతులతో చేసుకున్నారు. ఆయన మాటలు నిలబడలేదు, అందరిది అయిపోయినారు. దాని తర్వాత వచ్చింది ఎవరు? కేసీఆర్ గారే చేసింది హైదరాబాద్. వెంటనే ఫస్ట్ సిటీకి డెవలప్మెంట్ తెచ్చింది చంద్రబాబు గారు. కానీ ఆయన ఓన్లీ దారి చూపెట్టిండు, మెయింటైన్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు. ఇప్పుడు మన ఇండియాలో 2nd పొజిషన్లో ఉంది హైదరాబాద్. ఇప్పుడు మొత్తం రోడ్లు నీట్గా ఏం చేసిండు వచ్చింది 2 సంవత్సరంలో. ఆడ మీటింగ్ అంటే ఆడ ఎవరైనా ఏదైనా పబ్లిక్ది మీటింగ్లే అవుతాయి కదా, ఏదైనా ప్రమోషన్స్ అటు పోతుండు. అదే నువ్వు మీటింగ్లు పెట్టు పెద్దవి, పబ్లిక్కి పిలిచినా కూడా 200-300 తెచ్చి ఇచ్చి పిలుచుకొని పోయి వాళ్ళకి అన్నం లేదు నీళ్ళు లేదు పబ్లిక్లా. నువ్వు ఉంటావు ఒక జాగాల, అది టీవీలోనే చూడాలి నీకు. కనీసం వాళ్ళకైనా మంచిగా చూడు. వచ్చిన పోలీసులు లాఠీలతోటి కొట్టుడు, అది ఒక పద్ధత. ఇంకొకటి రోడ్డు మీద నువ్వు ఇప్పుడు బండి తీసుకొని పోలీస్ ఒక మాట అన్న, పోలీసు వాళ్ళది అయితే బాబా దండం వాళ్ళకు. ఇండియాలో కెమెరామెన్ మీది కూడా కాదు, వేస్ట్. మీ కెమెరామెన్ కూడా నంబర్ 1 కెమెరామెన్ అంటే పోలీస్, ట్రాఫిక్ పోలీస్. మళ్ళా ధైర్యం లేదు వాళ్ళకు, ముంగట వచ్చి ఇట్లా నిలబడే కొట్టే ధైర్యం లేదు పోలీసు వాళ్ళకు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను, దమ్ ఉంటే ముంగట, నీకు హెల్మెట్ లేదు కదా, ఓకే చాలా నెయ్యి, ముంగట నిలబడి కొట్టు. ఆడ వెళ్ళిపోతాడు, అప్పుడు కొడతాడు. కచక్ ఈ అమ్మ నంబర్ 1 కెమెరామెన్. మీ మీడియా కెమెరామెన్ కూడా వేస్ట్. ముంగట నువ్వు 100 మందిలో ఉండు, వెనకగలు కొట్టు చూపెడతాడు వాడు. అది మీరు చూపెడతారా? చూపెట్టరు. అది మీ ధైర్యం లేదు, వాళ్ళకి ధైర్యం మాత్రం. ఎందుకంటే పోలీసు వాళ్ళది కూడా ఎక్కువ చాలా ఓవర్ అయిపోయింది. మామూలు రోడ్డు మీద వెళ్తారు కాచాకి ఈ అమ్మ ఆడ ఇవ్వలేను కానీ ఏమంటే ఈ అమ్మ ప్రభుత్వం. అరే భయ్ ప్రభుత్వం ఉంటే ఏం చేస్తాం? ప్రభుత్వం చెప్పిందా నీకు? ఏ ప్రభుత్వం చెప్పింది నీకు వెనకకెళ్ళి కొట్టురా అని? ధైర్యం ఉంటే ముంగట వచ్చి కొట్టు, నువ్వు పట్టు. కాదురా బాయ్ 200 చాలానే అవుతుంది కట్టుమను, అప్పుడు ఒప్పుకుంటాం. నువ్వు వెనకకెళ్ళి కొడితే ఎట్లా ఉంటుంది? అదే చలో పబ్లిక్ కొడతారు కదా, మీ దాంట్లోనే తప్పులు పోలీసు వాళ్ళ దాంట్లో. మీ బండ్ల మీదనే ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి, అది ఆలోచించు ఫస్ట్. అంటే మీకు వేరేది మాకు వేరేనా? అంటే మీరు జీతగాళ్ళు పబ్లిక్ది, పబ్లిక్ పైసల మీద మీరు బతుకుతారు. మీ ఇంటికి పోవాలంటే కూడా మీరు 100 సార్లు ఆలోచిస్తారు. అరే జేబులో పైసలు లేవు, ఇంట్లో ఎట్లా పోవాలి నేను? పెళ్ళం తిడుతుంది పైసలు తీసుకోకపోతే. రాత్రి కాగానే పెళ్ళం అంటది ఏంది పైసలు ఎన్ని తీసుకొచ్చినా అడుగుతుంది. అందుకు మీరు వేరే వాళ్ళకి గుద్దలదాం, వేరే వాళ్ళకి కొడతారు. ప్రతి పోలీసులు అట్లానే ఉన్నారు. చాలా 90% పోలీసు వాళ్ళు మంచిగా ఉన్నారు, 90% పోలీసు మంచిగా ఉన్నారు. 10% ఇట్లా ఉన్నారు, వెనకకెళ్ళి కొట్టాలి. 300 అంటే వాళ్ళ టార్గెట్ ఫోటోలు. అది
300 టార్గెట్ అంట. అది చిన్న బండి కానీ పెద్ద బండి కానీ 300 కొట్టి ఆడ ఇంటికి పోవాలి. డ్యూటీ అప్పుడైతుంది, అప్పుడు దాకా లేదు. మళ్ళీ ఆడు కానిస్టేబులే కెమెరా తీసుకొని కొడతాడు. మళ్ళీ ఆనికి ఇద్దరు ఎటు పారిపోతాడో వేరేవాడని ఇద్దరు పెట్టుకుంటాడు ఇంకా ఆడు. అవి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మళ్ళీ? ఆ పైసలు ఇప్పుడు నేను పోలీసుని, నాకు ఇచ్చింది గవర్నమెంట్, నాకు శాలరీ ఇస్తుంది, నేను కొడుతున్నా ఫోటో. నా వెనకాల వేరే వాళ్ళకి సివిల్ డ్రెస్లో పెడతారు. ఎక్కడైనా పారిపోతాడు రాడు పట్టురానికి అంటే ఆ పైసలు ఎవరి దగ్గర పోతాయి? గవర్నమెంట్ దగ్గర పోతాయా? ఇన్ జేబులో పోతాయి. సాయంత్రం కాగానే అరే నడరా పక్కన హోటల్కి పోదాం, చాయ్, అది కూడా ఫ్రీ చాయ్. పోలీసు కదా, ఫ్రీ చాయ్ అమ్మ, చాయ్ ఫ్రీ. అరే ఈ వాట నీది, ఈ వాట ఇది నీది, ఈ వాట నాది, అంతే. ఉన్నాయి తప్పులు కూడా ఉన్నాయన్నా, మీడియా కూడా ఉన్నాయి తప్పు. ఉన్నమాట చూపెట్టాలి, ఉన్నమాట చూపెట్టాలి. చూపెట్టకపోతే అది కూడా తప్పు అవుతుంది కదా అన్న. మనం పని ఎవరికి చేస్తున్నాం? ఇప్పుడు మీ పని ఇది, ఈ న్యూస్ మీరు చూపెడితేనే మీకు అన్న మాకు దొరుకుతుంది. నేను పని చేస్తే నేను దొరుకుతుంది. పని చేస్తున్నాను అన్న కూడా, అన్నీ ఒకటి ఉన్నాయి. కానీ ఏంటంటే పబ్లిక్ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఫైనల్గా ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? కారు కావాలి మాకు. కారు వస్తేనే అందరికీ తీసుకోపోతారు కార్లా.